సోషల్ 6th క్లాస్ సోషల్ సెకండ్ చాప్టర్ గ్లోబు భూమికి నమూనా. సుందర్ కల్పన ఒకరోజు సాయంత్రం చంద్రుడిని చూస్తున్నారు. నేను చంద్రుడి మీదకు వెళ్ళి భూమిని చూస్తే నాకు ఏ విధంగా కనిపిస్తుంది, అక్కడి నుంచి నేనేం చూడగలను అని సుందర్ అడిగాడు. మనం అనుకున్న విషయాలను అంతర్జాలంలో సులభంగా చూడవచ్చు అని కల్పన చెప్పింది. తర్వాత చంద్రునిపై నుంచి తీసిన భూమి చిత్రాన్ని చూడండి. అంటే ఇది చంద్రుడు, ఇది భూమి. ఇక్కడ చూస్తే ఎక్కడి నుంచి చూస్తే ఎలా ఉందనేది కనిపిస్తుంది. భూమి అంటే చంద్రునిపై ఉదయిస్తున్న భూమి నీలి చందమామగా కనిపించడం లేదా భూమి మీద అధిక భాగం మహాసముద్రాలు ఆవరించడం వల్ల అది నీలంగా కనిపిస్తుంది. పై చిత్రంలో సూర్యకాంతి పడుతున్న భూభాగం మాత్రమే కనబడుతుంది. ఈ చిత్రంలో భూమి కింది భాగం వైపు ఎందుకు కనిపించడం లేదో వివరించగలరా? భూమి బంతి మాదిరిగా ఉందా? ఉంది, ఎస్. ఈ చిత్రం చూసి భూమి ఆకారం చంద్రుని ఆకారంగా ఉందని గుర్తించగలరా? కొన్ని గ్లోబుల్లో తరగతి గదిలో తీసుకురండి. ప్రతి 5-6 విద్యార్థులు ఒక జట్టుగా ఒక గ్లోబు ఉండేలా చూడండి. భూమికి గ్లోబ్ ఒక నమూనా. ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచం దేశంలోని మిగతా దేశాలన్నింటిని కూడా చూపిస్తుంది. ఇది గ్లోబు, మనం గమనించట్లేదు. ప్రతి విద్యార్థికి గ్లోబును తన చేతితో తీసుకుని జాగ్రత్త పరిశీలించే అవకాశం ఇవ్వండి. భూభ్రమణం ఎలా జరుగుతుందో గ్లోబును తిప్పి చూడండి. మీ ఉపాధ్యాయుని సాయంతో ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని, భూమధ్య రేఖను గుర్తించండి. భూమి ఒక బంతిలాగా గోళాకారంలో కనబడుతుంది. మనుషులు దానిపైన ఎలా నిలబడతారని నీవు అనుకుంటున్నావు? గ్లోబ్ పైన నిలబడి ఉండేటట్లు బొమ్మలను వివిధ స్థలాల్లో ఊహించండి. భూమికి కింది వైపున ఉన్న మనిషి తలక్రిందులుగా ఉన్నాడు అనిపిస్తుంది. అలాగే మధ్యలో ఉన్న మనిషి భూమి పైనుంచి పడిపోతున్నాడు అనిపిస్తుంది. మనం ఎప్పుడు భూమి మీదకి నుంచి పడిపోం, ఎందుకంటే భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తూ మనందరినీ తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి మనం భూమి మీద పడతాం, కానీ భూమి పైనుంచి పడిపోము. గోళాకృతి. నిజానికి భూమి ఖచ్చితంగా గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా నొక్కును పోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు, పటాలు దీన్ని చూపించవు. అలాగే భూమి ఆకృతికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాం. దీన్ని గ్లోబ్ మీద ప్రయత్నిద్దాం. ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళ్తూ ఉంటే బయలుదేరిన స్థానానికి తిరిగి చేరతారు. ప్రాచీన కాలంలో భారతదేశము మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళం వలె గుండ్రంగా ఉందని గమనించారు. ప్రాచీన కాలంలో భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళం ఆకారంలో ఉందని గమనించారు. ఇటలీకి చెందిన అన్వేషకుడైన కోలంబస్ వంటి నావికులు సాధారణ శకం 1492 ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరారు. కోలంబస్ ఏం చేశారంటే ఇటలీకి చెందిన కోలంబస్ సాధారణ శకం 1492 ప్రాంతంలో భారతదేశం చూడడానికి ఎక్కడి నుంచి వచ్చినట యూరప్ నుండి బయలుదేరాడు. మహాసముద్రాలు మరియు పటాలు. గ్లోబును పరిశీలించినప్పుడు ఈ భూమి ఉపరితలంతో అధిక భాగం సముద్రాల నీటిలో ఉందని గ్రహించారా? మీరు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇది గమనించవచ్చు. సముద్ర తీరాన్ని గురించి సంక్షిప్తంగా వర్ణించండి. మీరు తాగే నీటిని సముద్రం నీటికి ఉండే ముఖ్యమైన తేడాను చెప్పండి. సముద్రాలు, మహాసముద్రాలు వందల వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కూడి ఉంటాయి. సముద్రంలో ఒకవైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా వెళ్ళాలి. ఆ ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు కూడా పట్టవచ్చు. ప్రపంచంలో ఒక సముద్రం గడ్డకట్టుకుని ఉంది, అదేంటంటే అంటార్కిటికా లేకుంటే ఆర్కిటిక్. గ్లోబును పరిశీలించి 4 మహాసముద్రాలు ఏమున్నాయంటే, ఫస్ట్ పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా, అలాగే ఆర్కిటిక్ మహాసముద్రాలు. వీటిలో అతిపెద్ద సముద్రం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం. సహజంగా మనం ఈ సముద్రాల మీద జీవించలేం, మనం నీళ్ళ మీద జీవిస్తాం. గ్లోబులో పెద్ద పెద్ద భూభాగాలు చూశారు కదా, అవే ఖండాలు. ఆ ఖండాలు ఎన్ని ఉన్నాయంటే 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలలో మనకు అవరోహణ క్రమంలో అంటే ఆర్డర్ వైజ్ రాసుకుంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఈ ఖండంలో ఖండం మంచుతో కప్పి ఉంది, దాన్ని అంటార్కిటికా అని అంటాము. దాన్ని
భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పి ఉండడం ఆసక్తికరంగా లేదు. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఏంటంటే ఆర్కిటిక్, పైన ఉన్నది ఏంటంటే ఆర్కిటిక్ మహాసముద్రం. మరొకటి విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీన్ని అంటార్కిటికా మంచు కవచం, ద అంటార్కిటికా షీల్డ్ ఆఫ్ ఐస్, ద అంటార్కిటికా షీల్డ్ ఆఫ్ ఐస్ అని అంటార్కిటికా అంటాము. అలాగే గ్లోబ్లో భారతదేశం చూడండి, భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. అదేవిధంగా మీరు విన్న దేశాలు గ్లోబ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఖండాల్లో, దేశాల్లో అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. కొండలు, లోయలు, వ్యవసాయ భూములు, గనులు, పరిశ్రమలు మొదలైన అన్నిటి కూడా భూమిపైన చూస్తాం. గ్లోబ్ మీద గల దిక్కులు, ముందు పాఠంలో మీరు ఎన్ని దిక్కులు ఉన్నాయంటే 4 దిక్కుల గురించి తెలుసుకున్నారు. ఉత్తర దక్షిణ ధ్రువాలను గుర్తించగలరు. ఉత్తరాభిముఖంగా ఉంటే కుడివైపు తూర్పని, ఎడమవైపు పడమరని తెలుసుకున్నారు. భూమి ప్రతిరోజు పడమటి నుండి తూర్పుకు భ్రమణం చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి ప్రతిరోజు పడమటి నుండి తూర్పునకు భ్రమణం చేస్తుంది. గ్లోబ్ను తిప్పి భూభ్రమణం ఎలా జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. గ్లోబుపై 2 ధ్రువాలను చూశారు. ధ్రువాలంటే ఏమిటి? ధ్రువాలు అనేవి భూమికి 2 వైపులా ఉండే 2 చుక్కలు. పై చుక్క ఇది ఒకటి ఫస్ట్ చుక్క, అలాగే ఇది కింది ఒక చుక్క. పై చుక్క నుంచి కిందికి చుక్కను భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లయితే దాన్ని ఏమంటామంటే అక్షము అని అంటాం. అక్షము అని అంటాం. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ మధ్యలో ఉండే ఏంటంటే భూమధ్య రేఖ. ఇది దిశ, అంటే ఇది పడమర నుండి తూర్పుకు, ఇది తిరుగుతుంది. పడమర నుండి తూర్పు వైపు తిరుగుతుంది. ఇది భ్రమణ అక్షం అని కూడా మనం అంటాం. తిరిగేది భ్రమణ అక్షం అని మనము అంటాం. అలాగే ధ్రువం పైన పెట్టిన చుక్క కదలదని గమనిస్తారు. అంటే అదే స్థలంలో ఉంటుంది. భూమధ్య రేఖ మీద చుక్క పెడితే ఏమవుతుంది? తిరుగుతూ ఉంటుంది. గ్లోబ్ మీద ఉన్నటువంటి రేఖలు గ్లోబ్ మీద ఒకదాన్నొకటి ఖండించుకున్నట్టు అనేక రేఖలను చూశారు. కొన్ని ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, మరికొన్ని పడమర నుండి తూర్పుకు ఉన్నాయి. గ్లోబ్ మీద మరియు పటంలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానవ చిత్రాల రూపకర్తలు గీచిన ఊహారేఖలు ఇవి. వీటిని ఎలా గీస్తారో పై తరగతులను నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ముఖ్యమైన రేఖల గురించి తెలుసుకుందాం. గ్లోబుపై అక్షాంశ, రేఖాంశాల భావనను తెలియజేసే గీతలతో పాటు ధ్రువాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాల గురించి వివరించడానికి ఆ పదాలు ఉపయోగించారు. అక్షాంశాలను ఏమంటామంటే ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటే వెడల్పు. దీన్ని వృత్తరేఖలు, సమాంతర రేఖలు అని అంటాం. భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకు గీచి ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటాం. ఈ అక్షాంశాల రేఖలను గుర్తించగలరా? వాటి పొడవులను సరిపోల్చండి. అవన్నీ ఒకే పొడవు ఉంటాయని అనుకుంటున్నారా? ఇది గ్లోబుపై అక్షాంశాలు. ఇలా అక్షాంశాలు, ఇది భూమధ్య రేఖ, ఇది నార్త్ సైడ్ నుండి 20 డిగ్రీ, ఇది 60, ఇది 80, ఇది 90 ఉత్తర ధ్రువం. ఇది అక్షాంశాల గురించి మళ్ళీ అక్షాంశాల పొడవైనది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, భూమధ్య రేఖ. ఇది గ్లోబ్ను 2 సమభాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధభాగాలను అర్ధగోళాలు అంటాం. గ్లోబ్లో భూమధ్య రేఖ గుర్తించి అది ఏ ఖండాల గుండా పోతుందో రాయండి. అదేవిధంగా ఉత్తర దక్షిణ అర్ధగోళాలను గుర్తించండి. ఏ అర్ధగోళంలో భారతదేశం ఉంది, ఏ అర్ధగోళంలో భూభాగం కంటే జలభాగం ఎక్కువగా ఉందో కూడా గుర్తించండి. ఇది అలాగే రేఖాంశాలు ఏమంటామంటే లాంగిట్యూడ్స్, ఇది లాటిన్ పదం. అలాగే ఇవి అర్ధవృత్తాలు, అలాగే మధ్యాహ్న రేఖలు అని అంటాం. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు. ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. అక్షాంశాలు కాకుండా ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. 2 ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దీన్ని 0 డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు. గ్రీనిచ్ రేఖాంశం ఏంటంటే దీన్ని 0 డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు. మరొకటి అంతర్జాతీయ దినరేఖ, దీన్ని 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. అంతర్జాతీయ 180 డిగ్రీ ఈస్ట్ అండ్ వెస్ట్ పశ్చిమ రేఖాంశం, తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. ఇంకోటి 0 డిగ్రీ రేఖాంశం. ఈ 2 ప్రాముఖ్యం గురించి ఉన్నత తరగతిలో తెలుసుకుంటారు. ఇక్కడ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి గీచేది ఇదంతా ఏంటంటే రేఖాంశం. ఇవన్నీ కూడా సమాన దూరాలలో ఉంటాయి. మనకు సమాన దూరంలో ఉంటాయి. ఇక్కడ 30 డిగ్రీ ఈస్ట్, 60 డిగ్రీ ఈస్ట్, 90 డిగ్రీ ఈస్ట్, 120, 150, 180.
అలాగే ఇవన్నీ కూడా 90 డిగ్రీ వెస్ట్ అంటే ఏంటంటే 60 డిగ్రీ, 30 డిగ్రీ, 150 ఇవన్నీ కూడా రేఖాంశాలు. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి గ్లోబ్ను ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశం, రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబ్ మీద కానీ మానవ చిత్రంలో కానీ సులభంగా అంటే లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ఇవన్నీ కూడా మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నామంటే అక్షాంశాలు, రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖ, అలాగే అక్షం వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఇది మనం గమనించినట్లయితే థ్యాంక్ యూ. ఇక్కడ ఈ పటంలో చూసినట్లయితే ఇది ఏంటంటే ఇక్కడ పైన ఉత్తర అర్ధగోళం, ఇదంతా ఉత్తర అర్ధగోళం. ఇక్కడ ఏంటంటే ఇది పడమర అంటే పశ్చిమ అర్ధగోళం. ఇక్కడ దక్షిణార్ధగోళం. ఇక్కడ పూర్వార్ధగోళం. ఇది తూర్పు వైపు ఉన్నటువంటి పూర్వార్ధగోళం అని అంటారు. థ్యాంక్ యూ.